మైథిలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే మరియు వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నెల్లూరు నగరంలోని పురమందిరం నిర్వహించారు. సోమవారం సాయంత్రం నగర పురమందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైథిలి మనోహర్ రెడ్డి చిత్రపటానికి అపస్మా జిల్లా అధ్యక్షులు శ్రీధర్, రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ గీత, మైథిలి, శశిప్రియ పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన కుమార్ రాజా, శ్రావణి, వందిత విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రశంసాపత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయ్ కుమార్ రెడ్డి, శ్రీధర్, డాక్టర్ సీత, డాక్టర్ శశిప్రియ మీడియా సమావేశంలో మాట్లాడారు. సేవల గురించి చక్కగా వివరించే ప్రయత్నం చేసి మమ్మల్ని అందరినీ ఒక మార్గంలోకి నిలబెట్టారు. అలాంటి కీర్తి మనోహర్ రెడ్డి గారి పాఠశాలకి ఆయన తర్వాత నేను అధ్యక్షుడైనాను. నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ చిన్నాళ్ళకు ఒక 2 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. మైథిలి స్కూల్ నాకు ఈరోజు కాదు, మైథిలి స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆ మైథిలి స్కూల్ మనోహర్ రెడ్డి నాకు దాదాపు 40-45 సంవత్సరాల పైగా నేను అసోసియేట్ అయి ఉన్నాను. వారి గురించి నాకు పూర్తిగా తెలుసు. అప్పటి నుంచి కూడా ఎథిక్స్, మోరల్స్ అనేది వారి ఆశయం. ఆ విధంగానే తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన ఏ రంగంలో ఉన్నా కూడా మీరందరూ ఒక్కసారి నిల్చుకోండి, ఇంకొకసారి ముచ్చటగా మూడోసారి ఏం చెప్పారు అది అడగడంతో పాటు మంచి విషయాలు వాళ్ళు వచ్చినప్పుడు టీవీ, మొబైల్ ఫోన్ ఏది ఉంటుందో అన్ని తండ్రులు తీసి పక్కన పెట్టేసి వాళ్ళతో కొంతసేపు మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సందర్భంగా టౌన్ హాల్లో అత్యంత వైభవంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా ప్రతి ఒక్కరూ వారు చేసిన ప్రదర్శనలన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఈ విద్య విషయంలో కానీ, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ, అలాగే అనేక విషయాల్లో కూడా మైథిలి స్కూల్ విద్యార్థులు ముందుంటున్నారు. అలాగే మైథిలి స్కూల్ కుటుంబం అంతా కూడా మైథిలి మనోహర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వారు చేసిన సేవలకి ప్రతిఫలంగా ఈరోజు ఆ స్కూల్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించాలనే ధ్యేయంతో వారందరినీ కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. మైథిలి స్కూల్లో చదివిన విద్యార్థులందరూ కూడా మంచి పదవుల్లో, మంచి ఉద్యోగాల్లో కూడా ఈరోజు రాణిస్తున్నారు. అంతేకాకుండా ఒక ఎథిక్స్, మోరల్స్ చూసుకుంటే ఎక్కడా లేని విధంగా ఈ మైథిలి స్కూల్లో ఒక హ్యాండ్ రైటింగ్ కూడా మనం చూసుకుంటే 100% పర్ఫెక్ట్గా హ్యాండ్ రైటింగ్ మనం ఎక్కడ చూడలేం. స్టేట్లోనే కాదు, నాకు తెలిసి దేశంలోనే అలాంటి హ్యాండ్ రైటింగ్ 100% చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే పేరెంట్స్ సపోర్ట్ కూడా ఈ పిల్లలందరికీ ఉంటుంది. అలాగే టీచర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మంచిగా విద్యను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మనం చూస్తుంటాం ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, ఆ విధంగా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం చాలా బాగా విశేషంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వారిని ఆదర్శంగా తీసుకుని మనం మిగతా పాఠశాలలు కూడా అదేవిధంగా ఎథిక్స్, మోరల్స్ కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు నేలనూతల శ్రీధర్, అపస్మా జిల్లా అధ్యక్షుడు. ఈరోజు
మైథిలి పాఠశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మేమందరం పాల్గొంటున్నాము. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 3 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి అదొక కోర్స్. అది వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ క్లాస్లోకి వెళ్తారు. అంటే ఇంకా అసలు సబ్జెక్టులు అన్నింటినీ కూడా వాళ్ళు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ 3 సంవత్సరాల్లోనే వాళ్ళకి బేసిక్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఈ పాఠశాలలో నిర్వహణ చేశారు. ముందుగా ఆ పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ పాఠశాల కేవలము స్కూల్ నడుపుకోవడము, వ్యవహారమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు కొన్ని ఆర్ఫన్స్కి డొనేట్ చేసినట్టు నాకు తెలుసు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఏ యొక్క ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా మా జిల్లాలో అందరికంటే ముందు మైథిలి స్కూల్ ముందు. సో కారణం ఏంటంటే కీర్తిశేషులు మనోహర్ రెడ్డి గారు ఒక ఫౌండేషన్ వేశారు ఈ పాఠశాల. స్కూల్ నడుపుకోవడం చాలామంది నడుపుతా ఉన్నారు. 900 స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో. కానీ ఇట్ ఈస్ ఎ క్వైట్ డిఫరెంట్ అన్ని స్కూల్స్ కంటే. కారణం ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక నైతిక విలువలు, సర్వీస్ మోటివ్ వీళ్ళకు ఉండాలని చెప్పి విద్యార్థుల చేత అనేక సేవా కార్యక్రమాలు చేయించడం ఇది ముఖ్యం. ఎందుకంటే పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ సమాజాన్ని ఇచ్చి మనం ఇంత స్థాయికి వచ్చి మళ్ళీ సమాజానికి ఇవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈ పాఠశాల ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా యాజమాన్యాన్ని, ఉపాధ్యాయుల్ని అభినందిస్తున్నాను సార్. నేను మనోహర్ రెడ్డి గారి అమ్మాయిని శశిప్రియ. ఈరోజు మైథిలి స్కూల్ మా అమ్మగారికి సహాయం చేస్తూ నడుపుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఇంత గ్రాండ్గా టౌన్ హాల్లో ఎక్కడో ఉండే మైథిలి స్కూల్ వేదాయపాలెంలో ఉన్న స్కూల్ని పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చి టౌన్ హాల్లో జరిపేందుకు ముఖ్య కారణం పిల్లలు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషికి మనము గుర్తిస్తే ఇంకొక అడుగు పైకి వెళ్తారు అనే ఒక చిన్న నమ్మకంతో ఒక పెద్ద స్టేజ్ వాళ్ళకి అరేంజ్ చేయాలని చెప్పి ఈ టౌన్ హాల్ దాకా తీసుకొని వచ్చి కార్యక్రమం జరపడం జరుగుతుంది. దీంట్లో మాకు ప్రతి సంవత్సరం మేము యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వచ్చే పిల్లలకి గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ సంవత్సరం స్పెషల్గా మా 10th పిల్లలు మా ఎస్పెషల్లీ నా కోరికను చాలా ఇదిగా వాళ్ళ పర్సనల్ కోరికగా తీసుకొని నెరవేర్చినందుకు ఆ పిల్లలకు కూడా మేము గ్రాడ్యుయేషన్ జరుపుతున్నామని చాలా గర్వంగా చెప్తున్నాను. ఏంటి వాళ్ళు మా కోసం ఏం చేశారు? మేము వాళ్ళని కూర్చోబెట్టి ఎంతదిగా ఇలా చదవాలి అలా చదవాలి అంటే మాకెంతో సహాయంగా మాతో సహకరించి చదివి 594 టాప్ తీసుకొని వచ్చేదే కాకుండా మాకు మొత్తము 49 స్ట్రెంగ్త్ అయితే 49 ఫుల్ పాస్ పర్సంటేజ్ అండ్ 35 మెంబర్స్ అబవ్ 500 వచ్చారు. 21 మెంబర్స్ అబవ్ 550 తీసుకొని వచ్చారు. దీనికి మాత్రం నాకు చాలా సంతోషం. ఆ పిల్లలకి నేను రుణపడి ఉన్నాను అనుకొని వాళ్ళకి ఒక చిన్న సత్కారం చేయడానికి ఈరోజు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్తో పాటు పెద్ద పిల్లలైన 10th మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. నాకు ఆ దిగులు ఇంకా చాలా ఉంది. వాళ్ళని కూడా సత్కరించాలని నిర్ణయించి అరేంజ్ చేసిన కార్యక్రమం ఇది. అందరి మా పిల్లల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్క్ ఇంపార్టెంట్ అంటారు, అది ఇంపార్టెంట్ అంటారు. కానీ ఈ పిల్లలు నేను ఒక ప్రత్యేకంగా చూశానమాట. ఈ పిల్లలు మనోహర్ రెడ్డి గారు వాళ్ళ మెమోరియల్గా పెట్టుకొని మా రెడ్ క్రాస్ తరఫున థాలసీమియాకి 2.5 లక్షలు, ₹1 ₹2 కాదండి, 2.5 లక్షలు వాళ్ళ పిల్లలందరూ వచ్చి కలెక్ట్ చేసేసుకుని రెడ్ క్రాస్కి ఈ చిన్న చిన్న పిల్లలకి బ్లడ్ ఎవ్రీ టైం ఎక్కించేసినప్పుడు వాళ్ళకి కావాలా బిల్డింగ్ అన్నప్పుడు దానికి బిల్డింగ్ ఫండ్గా ఇచ్చిన మైథిలి స్కూల్ పిల్లలందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ చిల్డ్రన్. మీ అందరూ లైఫ్లో ఇంకా పెద్దగా మీ ఆశయాలు నెరవేరవాలని కోరుకుంటూ రంగనాథ స్వామి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాళ్ళు అలాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఒక్కసారి